ఇర్మియా హనన్య తెలుసు కదా. ఇర్మియా ఒరిజినల్ దేవుడు పంపిన ప్రవక్త. అతను ఏమన్నాడంటే, ఇశ్రాయేలులారా మీరు తప్పు చేశారు కావున మిమ్మల్ని చంపడానికి బబులోను రాజు వస్తాడు. 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరగా మీ పిల్లల్ని మీ లేడీస్ని అందరు తీసుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఉండండి, ప్రార్థించండి, మోకరించండి, ఉపవాసం ఉండడని ఇర్మియా గారు చెప్తారు. అప్పుడు ఎలా ఉంటుంది? 70 సంవత్సరాలు మా ఆడవాళ్ళని తీసిపోతాడా, మా పిల్లల్ని తీసిపోతాడా, వాళ్ళకి బానిసత్వంగా ఉంటామా? నీ బోధ ఏంట్రా అని ఎక్కడికి గింటిహారు తెలుసా? బయటికి గింటిహారు. ఇప్పుడు నేను అర్థమైందా? ఇలా చెప్తున్నాడు అనుకో, బయటికి మందిరం బయటికి గింటిహారండి. ఎవరిని? ఇర్మియా గారిని. అదే టైంలో హనన్య అని ఒక ప్రవక్త ఉన్నాడు. అతను ఏమిటి తెలుసా? ఇర్మియా అలా చెప్తున్నాడండి, ఇలా బాధ పెట్టి మాటలా చెప్పడం, మీకు ఏ బాధ లేదు, ఏ బరువైన కాడి మీ మీద దేవుడు మోపడని నాకు చెప్పాడు. ఏ బాధ లేదు, ఏ బాధపడకండి మీరు అని నాతో చెప్పాడు దేవుడు. మీరు సంతోషంగా మీ పనుల్లో ఉన్నాను అన్నాడు. ఎవరు? హనన్య. ఒరిజినల్ చెప్తున్నవాడిని ఏమో కాలాగొట్టును పెట్టి, అంటే మాకు ఇక్కడ ఉంది కాబట్టి కాలువని ఎందుకన్నానంటే బయట అక్కడ పెట్టి డూప్లికేట్ని తీసుకొచ్చేలంతాను ఇక్కడ పెట్టారండి. చదవండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ప్రియా దేవుని పెట్టారా, ఇక్కడ వచ్చి చెప్తున్నాడు. ఎవరు? హనన్య చెప్తున్నాడు. మీకు ఏ బాధ లేదు అనేటప్పటికి చప్పట్లో